హలో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎంతమంది రామోజీ ఫిలిం సిటీ చూశారో కమెంట్ చేయండి. మనమైతే ఈరోజు రామోజీ ఫిలిం సిటీకి వచ్చేసాము. 1595 రూపీస్ అడల్ట్ ఫీజు ఉంటుంది విత్ ఆల్ ట్యాక్సెస్ అనమాట. టికెట్ కౌంటర్ నుండి ఫిలిం సిటీ లోపల ఎంట్రన్స్ వెళ్ళాలంటే కొంచెం దూరమే ఉంటుంది. వన్స్ లోపలికి వెళ్ళాక వ్యూ చూసుకుంటే ఇలాగ ఉంటుంది. ఒక పక్క పిల్లలకి రైడ్స్ ఒక 2-3 ఉంటాయి. అలాగే ఇంకొక పక్క వాళ్ళు స్ట్రక్చర్ గీసిన బొమ్మలన్నీ ఉంటాయి. సో మనమైతే ప్రతి రైడు ఇలా ఆడచ్చు. సో ఎంట్రీ విషయం చూసుకుంటే ఇలా డ్యాన్స్తో మనకు వెల్కమ్ చేస్తారనమాట. సో ఈ బొమ్మ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి మీ ఇంటికాడ చూస్తుంటే నాకు కమెంట్ చేయండి. సో ఒక సైడ్ చూసుకుంటే ద వైల్డ్ వెస్ట్ అనేసి కొన్ని ఉన్నాయి. అండ్ ఇంకొక సైడ్ చూసుకుంటే చైనీస్ వాళ్ళలాగా చాలా పెద్దదిగా అనిపిస్తుందండి. సరౌండింగ్ మొత్తం. సో వైల్డ్ వెస్ట్ అని చెప్పాను కదా, దాని లోపల కొంచెం చూసుకుంటే మనకు టక్కర దొంగ సినిమాలో చూపిస్తారే అలాంటి హౌసెస్ అన్నీ వాళ్ళు విత్ ఓన్లీ పీవీపీతోనే చేసుంటారనమాట. సో ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళాలంటే పికప్ డ్రాపింగ్ పాయింట్ అన్నాను కదా, వాళ్ళ బస్సుతోనే చూపిస్తారనమాట. సో వాళ్ళ బస్సులో అయితే ఇలా ఉంటుంది. సో ప్రతి ఒక్క బస్సులో ఒక గైడ్ ఉంటాడనమాట. ఆ గైడ్ మనకు చుట్టుపక్కల ఏమేమి ఉందో అనేది పూర్తిగా తనే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో. సో ఇక్కడ చూసుకుంటే బొటానికల్ గార్డెన్ లాగా. సో ఈ గార్డెన్ను తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇలా ఒక సైడ్ చూస్తుంటే ఇంకొక సైడ్ చూపిస్తాడు. అది మనకు పవన్ కళ్యాణ్ పాటలో వస్తూ ఉంటుంది, ఏ స్వప్న లోకాల అనే సాంగ్లో. సో ఈ ఫౌంటైన్ మెయిన్ అట్రాక్ట్ అనమాట. సో పెద్ద ఫౌంటైన్ కూడా చాలా బాగుంది. ఇక గైడ్ అయితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉంటాడు ప్రతి ఒక్క దాని గురించి. ఈ పక్క లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఉల్లాలా ఉల్లాలా సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్లో ఈ పార్క్ని యూజ్ చేసి సాంగ్ షూట్ చేశారనమాట. సో ఇలాగే చూస్తూ వెళ్ళారంటే నెక్స్ట్ పాయింట్కి కూడా తీసుకొని వెళ్తూ ఉంటాడు. సో వైట్ కలర్ బిల్డింగ్ చూశారు కదా, అలాగే ఈ షాప్స్ అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా సెటప్ అనమాట. ఇది వైట్ కలర్లో ఉంటే మసీద్ లాగా, అండ్ కలర్ చేంజ్ చేస్తే తాజ్మహల్ లాగా వీళ్ళే క్రియేట్ చేస్తారనమాట. సో ఇవంతా కూడా పిఓపి వర్క్ అనమాట, ఏది మనకు కన్స్ట్రక్షన్ ఉండదు. అండ్ అలాగే ఎదురుగా చూసుకుంటే గేట్ వే ఆఫ్ ఇండియా అంటారు. అండ్ ఇదంతా సో ఈ 3 బిల్డింగ్ వచ్చి హీరో హీరోయిన్ విలన్ హౌసెస్లో షూట్స్ జరగాలంటే. అండ్ ఇది హెలీప్యాడ్ అనమాట. ఏదన్నా షూట్స్ అప్పుడు హెలీప్యాడ్ సీన్ కావాలంటే ఇక్కడ షూట్ చేస్తూ ఉంటారు. ఇది జైలు. ఈ జైలు కూడా మొత్తం సెటప్పే. మామూలుగా ఇక్కడ బొమ్మలు కనబడుతుంది కదా, షూట్ అప్పుడైతే ఈ బొమ్మలు తీసేసి దాంట్లో యాక్టర్స్ని పెట్టి షూట్ చేస్తూ ఉంటారు. సో సెటప్ అంతా కూడా చాలా ఒరిజినల్గా విత్ ఆల్ బిల్డింగ్ వర్క్తో మనకు పిఓపి వర్క్ చేసి చూపించారు. సో జైల్ గోడ కూడా చూపిస్తాను చూడండి. ఇవన్నీ మెంటల్ హాస్పిటల్ అనమాట. ఒక పక్క మెంటల్ హాస్పిటల్, ఒక పక్క జైలు గోడ చూశారు కదా. సో ఇక్కడ భారతం సెట్కి అయితే వచ్చేసామన్నమాట. భారతం సెట్ చూసుకుంటే కొంచెం ఎంట్రీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ని వాళ్ళు ఫోటో ఫ్రేమ్లో పెట్టి చూపిస్తారు. సో చూసుకుంటే మీకే తెలుస్తూ ఉంటుంది. ఈ చివరి నుంచి ఈ మొదటి నుంచి ఆ చివరి వరకు మొత్తం భారతంలో ఉన్న సెట్టే. ఈ క్యారెక్టర్ చూసారా, నెక్స్ట్ కృష్ణుడు ఇలా అందరినీ ఫోటో ఫ్రేమ్స్లో పెట్టి చూపిస్తున్నారు చూడండి. సో నేరుగా మనం భారతం సెట్ చూసుకుంటే ఇక్కడే షూట్ చేస్తూ ఉంటారనమాట. ఇది పైన సన్షైడ్ లాగా. ఇవన్నీ కూడా మొత్తం పిఓపి వర్కే చూస్తున్నారు కదా, ఏది ఒరిజినల్ కాదు.
సో ఇక్కడ చూసుకుంటే భారతం సెట్ మీకు కనబడుతుంది. అక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటారు. సో ఇక రైల్వే స్టేషన్ విషయానికి వస్తే ఇవంతా కూడా పూర్తిగా సెట్ అనమాట. దూరం నుంచి చూస్తే మీరు రైల్వే స్టేషన్ అని అనుకుంటారు. మేబీ నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ సినిమాలో చూపించే సీన్ కూడా ఇదే అయి ఉండొచ్చు, వీళ్ళతో వేసిన సెట్ అయి ఉండొచ్చు. సో ఇవంతా పీవీపీ వర్కే. ఇక్కడ క్యాంటీన్లో అందరూ బిజీగా ఉన్నారు. సో నేనైతే కూడా ఒక సీన్ చూద్దామని లోపలికి వెళ్ళి చూశాను, అదేం కదలడం లేదు. నెక్స్ట్ ఈ పక్క చూసుకుంటే రేణిగుంట జంక్షన్ అని ఉంది, కానీ మీకు ఇంకొక పక్క చూపిస్తాను చూడండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఒక పెట్ట నుంచి ఇంకో పెట్టకి అసలు జాయింటే లేదు సరిగా. లోపల చూస్తే మాత్రం ఫుల్ సెటప్, అది ట్రైన్ లాగే అనిపిస్తూ ఉంటుంది. చాలా ట్రైన్ సీన్లు కూడా దీంట్లో తీశారంట. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా కనబడుతుంది. ఆ పక్క రేణిగుంట చూపించాను కదా, ఈ పక్కన చూసుకుంటే మదనపల్లి సెట్ ఉంటుంది. సో ఒకే దాంట్లో 2 సెట్లు చూపిస్తారు. ఆ పక్క షూటింగ్ అయితే రేణిగుంట, ఈ పక్క అయితే మదనపల్లి. సో ఇంకొంచెం ముందుకు వస్తే అదే స్టేషన్లో గోవింద అని నామాలు రాశారు. వీళ్ళెవరు అక్కలు బాగా డ్యాన్స్ వేస్తున్నారు అనేసి కొంచెం నిలబడ్డాను. చూస్తే ఎవరైతే చూసేదానికి వచ్చారో వాళ్ళందరి దగ్గర డ్యాన్స్ వేపిస్తున్నారు. మన కొద్దిలేని పక్కకి వెళ్ళిపోయాను. సో టికెట్ కౌంటర్ చూసుకుంటే కర్నూలు సిటీ అని ఉంది. సో టికెట్ కౌంటర్ అయితే ఉంది, కానీ ఇక్కడ జనం లేదు, సిటీ లేదు. సో లాస్ట్కి ఫైనల్గా అయితే మనం బాహుబలి సెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ద మోస్ట్ అవైటెడ్ సెట్ ఇన్ రామోజీ ఫిలిం సిటీ అనమాట. సో రామోజీ ఫిలిం సిటీలో ఇంత పెద్ద సెట్ ఇప్పటికి కూడా అట్లే మెయింటైన్ చేస్తున్నారు. సో మీరు చూసుకున్నట్లయితే రామోజీ ఫిలిం సిటీలో ఈ బాహుబలి సెట్ మహిష్మతి మొత్తాన్ని చూపిస్తారు కదా, అది ఇదే అన్నమాట. చూడండి, మీకు కింద నుంచి చూపిస్తే తెలుస్తుంది. సో మొత్తం సెట్ దీంట్లోనే ఉంది. అక్కడ రాజుగారిది, ఇక్కడ ముందర పక్క జరిగే సీన్లు ప్రతిదీ ఇప్పుడు మీకు ఇవన్నీ నేను విజువల్గా చూపిపోతాను. సో అంత లోపల కొంచెం కామెడీ చేద్దాం అనేసి డ్రమ్స్ అయితే కొడుతున్నాను. ఇవంతా కూడా మొత్తం పీవీసీ వర్కే, ఏది ఒరిజినల్ కాదు. సో మెయిన్ గేట్ ఆఫ్ బాహుబలి మనం ఎంటర్ అవ్వబోతున్నాం. కొంచెం దూరం వెళ్ళగానే మీకే తెలుస్తుంది, చాలా పెద్దదిగా ఉంది గేట్ అయితే. చాలామంది వెయిట్ చేస్తున్నారు అనమాట బాహుబలి సెట్ చూడడానికి. లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ చూసుకుంటే పెద్ద ఏనుగులు అండ్ అలాగే గోడలు అన్నీ మీకు కనబడుతుంది. అందరూ ఫోటోలు దిగడం మీరే గమనిస్తున్నారు. దూరంగా చూసారంటే మహిష్మతి మొత్తం కనబడుతుంది. నేను దగ్గరగా తీసుకొని వెళ్తాను, చూద్దరు. సో అందరూ ఫోటోలు అయితే దిగుతున్నారు, మనం కూడా ఫోటోలు దిగడానికి ట్రై చేస్తాము. మీకు మహిష్మతి రాజ్యంలో గుర్రాలు ఉన్నాయి కదా, ఆ గుర్రాల సెట్ చూపిస్తాను చూడండి. ఇదంతా ప్రభాస్ గారిని తీసుకొని వెళ్తారు కదా, ఆ సీన్ అన్నమాట. సో ఇక ఇది చూసుకున్నారంటే రానా గారు, ప్రభాస్ గారు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యాక సీన్ ఉంటుంది కదా, ఇక్కడ మధ్యలో నిలబడుకొని శాసనాలన్నీ చెప్తుంటారనమాట. చుట్టుపక్కలంతా అందరూ గమనిస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ సీన్ కాడికి వెళ్తాము. సో అంతలోపల ఒక చిన్న వ్యూ చూపిస్తాను చూడండి. మొత్తం సెటప్ అంతా ఇక్కడే ఉంది. మా దేవసేనని బంధించిన సీను, మహిష్మతి రాజుగా ప్రకటించిన సీను అండ్ అలాగే యుద్ధము చేసేవన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి మీకు. అలాగే ఇక్కడ చూసుకుంటే లాస్ట్లో శివుడు ఫైట్ వస్తుంది కదా, ఆ శివుడు ఫైట్ కూడా చూపిపోతాను చూడండి. చూసారంటే ఇదే ప్రభాస్ లాస్ట్ ఫైట్ సీన్లో శివుడి పైన చేయి పెట్టి బ్లడ్తో చూపిస్తాడు కదా, ఆ సీన్ ఇదే అనమాట. ఈ శివుడే లోపలికి అయితే పంపించడం లేదు, ఇప్పటికి కూడా ఆ సెట్ అలాగే కనిపిస్తుంది. సో మెట్లు చూసుకోండి, పైకి వెళ్ళామంటే మనకి ఇంకా చాలా కొత్తగా దొరుకుతాయి.
ఇక్కడ ఏదో వెరైటీగా చూపిస్తున్నారని వచ్చాను. శివుడు చూపిస్తున్నారు. మనకు సినిమాలో బాహుబలి ప్రభాస్ ఎత్తారు, తర్వాత మనం ట్రై చేసాము, పర్వాలేదు, మంచి వెయిటే ఉంది. సో మనకు హెల్ప్ చేస్తే కానీ అది దిగలేదు. సో ఇక్కడ చూసుకున్నారంటే జైలు ఉంది. ఈ జైలు గుర్తుందా? అనుష్క గారిని జైల్లో బంధించి పైనుంచి రానాగా పెడతారు కదా, అలా నేను ట్రై చేశాను నన్ను బంధించినట్లు. నాకైతే సీరియస్నెస్ రావడం లేదు, నవ్వుదా వస్తుంది. సో ఇక్కడి నుంచి చూపిస్తే రానాని చూపిస్తారు కదా, అలాగా. సో ఫైనల్గా అయితే మనము ప్రభాస్ గారి ఎంట్రీ సీన్ దగ్గరికి వచ్చేసాము. సో అంత పెద్ద తేరుని లాగతారు కదా, మనం ట్రై చేద్దాం, లాగదాం అనేసి ట్రై చేసాము. ఇంచంటే సెంటీమీటర్ కూడా కదలలేదు. ఇంకా మనకి చేతులు నొప్పి వచ్చి వదిలేసాము. సో చుట్టుపక్కల చూసుకుంటే ఇక్కడ రానా గారి విగ్రహం కూడా ఉంది. సో 150 feet 200 feet ఉంటుంది కదా విగ్రహం. ఆ సెటప్ కూడా ఇంకా అలాగే పెట్టారనమాట. దూరం నుంచి చూస్తేనే ఇలాగే ఉంది, ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందని దగ్గరికి వచ్చేసాను. సో లెగ్స్ వరకు ఒకటి, బాడీ పార్ట్ ఒకటి, దాని పక్కన యుద్ధం చేసే అన్నీ కూడా పక్క పక్కనే పెట్టారనమాట. ఈలోపు మనం రానా గారిని చూద్దాము. సో యుద్ధం చేసే సీన్లు కూడా మీకు చూపిపోతాను. దాని దగ్గర కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను, అది చూపిస్తాను. సో నెక్స్ట్ సీన్ అయితే చంద్రముఖి మహల్ దగ్గరకు వచ్చేసాము అనమాట. చంద్రముఖి మహల్ కూడా చాలా పెద్ద సెట్ అనమాట. ఇక్కడ ఇంకా కూడా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. సో చంద్రముఖి గది లోపలికి వెళ్ళే ముందు మీరు జాగ్రత్తగా గౌరవించాల్సింది ఏమంటే, ఈ లెఫ్ట్ సైడ్ చూడగానే చంద్రముఖి మహల్ మొత్తం డ్యాన్స్ ఏరియా అంతా ఉంటుంది కదా, ఆ సాంగ్ అంతా ఇక్కడే మొత్తం షూట్ చేశారు. పైనంతా దారాలు చూశారు కదా, మొత్తం సెటప్ అనమాట. అంతా కూడా డూపే. సో లెఫ్ట్ సైడ్ రాగానే అందరికీ ఫ్యామిలీగా ఫొటోస్ తీస్తున్నారు. సో ఇక సాంగ్ విషయానికి వస్తే వారాయి సాంగ్ మొత్తం ఇక్కడే షూట్ చేశారనమాట. వారాయి సెటప్ని ఇంకా అట్లా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ రాజు కూర్చున్నవాడు. దాని తర్వాత ఈ చుట్టుపక్కల చూసారంటే మెట్లు, రజనీకాంత్ గారు ఆ పై నుంచి దిగుతారు, కింద భరతనాట్యం సెట్. ఇక ప్రభు గారు సందులో నుంచి చూస్తారు కదా జ్యోతికాని, అది ఇదే అనమాట. ఇక్కడి నుంచే జ్యోతికాని చూస్తారనమాట. సో నెక్స్ట్ సెటప్ దగ్గరికి వెళ్ళే ముందు మళ్ళీ బస్సులో మనం పికప్ చేసుకున్నారు. నెక్స్ట్ సెటప్కి వెళ్తున్నాం అనమాట. ఈసారి అడ్వెంచర్ గురించి చూపిస్తామన్నారు. అడ్వెంచర్ అంటే పిల్లల కోసం, వాళ్ళ పెద్దవాళ్ళ కోసం కొన్ని 5 types ఆఫ్ రైడ్స్ అనేది ఉంటాయన్నమాట. వీటిని చూపిస్తామని తీసుకొని వచ్చారు. సో ఎండలు అయితే హైదరాబాద్లో కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ దాని తర్వాత విషయానికి వస్తే, ఇది పాత సినిమాల్లో రిచ్గా ఉండే వాళ్ళ కోసం సెటప్ అనమాట. ఇవన్నీ రిచ్గా ఉండే ఏరియా కాలనీ అనమాట. ప్రతిదీ పిఓపి వర్కే. అండ్ అలాగే ప్రతి దానికి బేగాలు ఉంటుంది, అన్ని డూప్లికేట్ కాబట్టి. సో ఈ కాలనీని చూసారా, ప్రతిదీ డూపే. సౌండ్ కూడా వస్తుంది చూడండి. సో ఈ కాలనీలో ఉన్న హౌస్ అన్నీ, ప్రతి బిల్డింగ్, ప్రతిదీ పిఓపి వర్కే. సో ఎదురుగా చూసారా ఎంత రిచ్గా ఉందో. సో ఒక దాంట్లో మాత్రం వీళ్ళు ఒక సెటప్ పెట్టారనమాట, లైవ్ పర్ఫార్మెన్స్ అనేసి. వీటిలలో చాలా ఉన్నాయండి అంటున్నారు. ఏమేముందో మనం కూడా ఒకసారి వెళ్ళి చూస్తామన్నమాట. సో లైవ్ సెట్లో ఫస్ట్ విషయానికి వస్తే, లోపల పోగానే యానిమేషన్ మనకు చాలామంది అంటుంటారు కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అనేసి. ఆ సినిమా ఎలా తీశారో మీకు ఇప్పుడు లైవ్గా చూపిపోతున్నా చూడండి. అవతార్ సినిమాని వీళ్ళు ఒక మనిషికి డ్రెస్ వేసి వాళ్ళ మూమెంట్స్ని క్యాప్చర్ చేసి అక్కడ చూపిస్తున్నారు. సో ఎంత ఈజీగా మనకు చూపిస్తున్నారు చూడండి. మనమంతా దాన్ని ఏం లెవెల్ ఎడిటింగ్ అనుకుంటాము, కానీ ఎడిటింగ్ ఇట్స్ ఆల్ ఇన్ ద డ్రెస్ ఓన్లీ. సో ఇక్కడ ఈ చైర్ అనేది లాగుతుంటే అక్కడ స్క్రీన్లో మనకు అది రాయి లాగా చూపిస్తున్నారు. సో అది రాయి కాదు, చైర్. సో ఇక గ్రీన్ సెట్, ఒక రూమ్ మొత్తం గ్రీన్ మ్యాట్ వేసి దాంట్లో మనం వదులుతున్నారు. ఆ గ్రీన్ సెట్లో మనం కనిపిస్తుంటే అక్కడ స్క్రీన్లో లైవ్గా పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. ఒక పక్క వాటర్ ఉన్నట్టు, ఇంకొక పక్క
రోడ్డు ఉన్నట్టు రెండు పక్కన చూపిస్తున్నారు. ఇది మొత్తం గ్రీన్ సెట్ అనమాట. సో ఎవరైతే ఇక్కడ లోపలికి వచ్చారో వాళ్ళు లైవ్గా గ్రీన్ క్రోమాలో చూడొచ్చు అనమాట. ఇక్కడ మనల్ని చూసుకుంటే బ్లూ కలర్ టీషర్ట్ లైట్ కనబడుతున్నానా, కొంచెం ముందుకు వస్తాను, కొంచెం వెయిట్ చేయండి. బ్రదర్ అందరినీ దాటుకొని రావాలి కదా. ఓ పక్క చూసుకుంటే వాటర్ మొత్తం కంట్రీ అంతా కనబడుతుంది అనమాట. ఇవంతా కూడా లైవ్ అనమాట, నేను నీకు ఫోన్లో చూపిస్తున్నాను. సో మళ్ళీ మనం ఒక రిచ్ ఏరియాకి వచ్చేసినట్టు ఫీల్ వస్తుంది బయటకు వచ్చిన వెంటనే. ఇక్కడ కూడా చాలా అంటే చాలా రకాల బిల్డింగ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఎవరికి నచ్చిన చోట వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడే మనం జస్ట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యామన్నమాట. ఈ ఎయిర్పోర్ట్లో మనకు కావాల్సిన స్టాల్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి, కానీ ఏమి అన్నీ డూపే అనమాట, ఏవి మనకు దొరకవు. సో మనం నెక్స్ట్ టెర్మినల్ లోపలికి వెళ్ళి చూపిస్తాను, మీకే తెలుస్తుంది ఏమేమి ఉంటుందో. సో అరకు ట్యాక్సీస్ కావాలంటే అక్కడ ఉందనేసి చూపిస్తున్నారు, కానీ ట్యాక్సీస్ అయితే ఉండవు. ఇట్స్ ఆల్ ఇన్ ద సెటప్. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ముందర బోర్డు ఉంది. సో లోపలికి వెళ్తే మాత్రం ఏమీ లేదు, మీకే చూపిస్తాను చూడండి, మీకే తెలుస్తుంది లోపల ఏముందో ఏం లేదో. ఒక పక్క అయితే బోర్డింగ్ పాయింట్లో కూర్చొని వెయిట్ చేసేలాగా సీట్స్ అన్నీ పెట్టారనమాట. ఒక పక్క వైట్ బోర్డ్, ఒక పక్క ఏమీ లేదు. కానీ లోపల చూసుకుంటే ఫ్లైట్ ఏరోప్లేన్ సెటప్ ఒక పెద్ద సెటప్పే ఉంది. సో ఏరోప్లేన్ సెటప్ ఎలా ఉంటుందని మేము ఈగర్గా వెయిట్ చేసి లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళగానే మనకు కనిపించే ఫస్ట్ది వెల్కమ్ చేస్తారు కదా, ఆ ఏరియా అన్నమాట. ఈ వెల్కమ్ చేసే ఏరియాలో ఎవరు లేదు, బట్ వెల్కమ్ చేయకపోయినా పర్లేదని లోపలికి వెళ్ళిపోయాను. మొత్తం సెటప్ అన్నమాట. మొత్తం ఇటుపక్క ఒక లైన్, ఆ పక్క ఒక లైన్, మధ్యలో ఒక లైన్, ఇట్లా ఫోర్ లైన్స్ పెట్టుకున్నారు. చాలామంది చెప్తూ ఉంటారు ఏరోప్లేన్లో ఫ్లైట్స్లో హౌ టు కెమెరా లేకుండా ఎలా షూట్ చేస్తారు, పర్మిషన్స్ అవి ఇవి అంటారు. సో దానికోసం ఈ సెటప్ అనమాట. చూడండి చాలామంది వస్తున్నారు కొత్త వాళ్ళు దీన్ని చూడడానికి. సో మనం టాప్ వ్యూ అయితే వచ్చేసామన్నమాట, బటర్ఫ్లై గార్డెన్. ఈ గార్డెన్ చూసుకున్నారంటే ఇక్కడ నుంచి చూస్తే మొత్తం రామోజీ ఫిలిం సిటీలో ఏమేమి సెట్స్ ఉందో అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇది బటర్ఫ్లై గార్డెన్ కింద కూడా ఉంది. ఈ పైన సెటప్ కూడా చాలా బాగుంది. సో వాటర్ ఫాల్, ఒక చిన్న మినీ వాటర్ ఫాల్ అనమాట. దీని లోపల పిల్లలంతా ఆడుకుంటున్నారు. ఇది కూడా మంచి సెటప్, ఇది కూడా మంచి ఫొటోస్ తీసుకునేదానికి షూట్ లాగా పనికొస్తుంది. చాలా సాంగ్ కూడా ఇక్కడ షూట్ చేశారు. ఏ స్వప్న లోకాల సాంగ్ అన్నాను కదా, కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఈ సాంగ్ అంతా ఇక్కడే షూట్ చేశారు. మీరు ఒకసారి చూస్తే మీకే గుర్తొస్తుంది. సో దీని తర్వాత వచ్చే స్పాట్ ఏంటంటే మీకు కొంచెం ఎవరిలో చూపిస్తాను. సో 99% మార్నింగ్ సెక్షన్స్ అన్నీ మేము కవర్ చేద్దాం. వైల్డ్ వెస్ట్ హంట్ షో, ఇది ఒక టక్కర్ దొంగ సినిమాలో ఉన్న షో. ఆ క్యారెక్టర్స్ని ఫైట్ చేసుకుంటూ మనకు లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తారనమాట. ఆ లైవ్ పర్ఫార్మెన్స్కి చాలామంది టైం టు టైం అటెండ్ అవుతారు. ఒకటి 5:30 అండ్ మధ్యాహ్నం 3:30 ఈ 2 షోస్ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ కావాలంటే కూడా వేయరు. సో 3:30 లంచ్ తర్వాత పర్ఫెక్ట్ టైం ప్లేస్ ఇది చూడడానికి. ఒక లైవ్ పర్ఫార్మెన్స్ వీటిలలో జరుగుతుంది. ఇక్కడ ఉన్నవన్నీ కూడా వుడన్తో చేసిన సెటప్ అనమాట. క్రౌడ్ అంతా వస్తున్నారు. ఒక్కసారి ఫీల్ అయితే మనకు షో అనేది స్టార్ట్ అవుతుంది. షో స్టార్ట్ అయిన 15 నిమిషాల వరకు లైవ్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. దీంట్లో హీరో, హీరోయిన్, విలన్, కమెడియన్ ఇట్లా ఆల్ క్యారెక్టర్స్ని చూపిస్తున్నారు. మన ముందే లైవ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నారు కదా. ఆ నింజా స్టామ్ హీరో ఒక్కొక్కరిని ఎలా ఉతుకుతున్నాడో. దీనికి ఆడియో సెటప్ కూడా పెడతారు. గన్ షూట్స్ కూడా చూపిస్తారు. వాళ్ళు కొట్టేటప్పుడు కూడా సౌండ్ కూడా చూపిస్తారు. సో అండ్ అగైన్ 15 నిమిషాల తర్వాత ఈ షో అయిపోతుంది.
సో ఫైనల్గా స్పేస్ యాత్ర అనేసి ఒక రూమ్ ఉంటుంది. ఆ స్పేస్ యాత్రలో ఏముంటుంది అనేది మీకు లోపలికి పోతే కానీ తెలియదు అనమాట. సో ఒక సైడ్ స్పేస్ యాత్రకి ఒక్కొక్కసారి క్రౌడ్ ఎక్కువ ఉంటే 15 మినిట్స్ టైం పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క షో 15 మినిట్స్. ఒక షోలో కూర్చుంటే 100 నుంచి 150 మెంబర్స్ కూర్చోవచ్చు అనమాట. 100 నుంచి 150 మెంబర్స్ కూర్చోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు 3D విజన్ చూపిస్తారు. అక్కడ ఏమేమి జరుగుతుందో మనకు ఒక విజువల్ చూపిస్తున్నాను. మీకు ఇలా చూస్తే అర్థం కాదు, కానీ లైవ్లో చూస్తే అర్థాలు పెట్టుకొని కొంచెం మాకు ఫన్నీగా ఉంటుంది. సో ఇవంతా కూడా మీకు విజువల్గా చూడడానికి బాగుంటుంది. ఫోన్లో కాబట్టి మీకు ఎంత క్లియర్గా తెలుస్తుందో లేదో నేను చెప్పలేను, కానీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇది ఒక 15 మినిట్స్ షో ఉంటుంది. ఆఫ్టర్ దట్ దాని పక్కనే మీరు చూసుకున్నారంటే లైట్స్, కెమెరా, యాక్షన్ అనేసి ఒక సినిమా మొత్తాన్ని ఎలా తీయాలనేది చూపిస్తారంటారు. సో దానికి ఎగ్జాంపుల్గా మనలో నుంచే ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని యాక్ట్ చేయించి వాళ్ళ దగ్గర సౌండ్ సెట్ చేయించి ఫైనల్ అవుట్పుట్ మన చేతికి ఇస్తారు. సో ఫైనల్గా అయితే 6 o'clock అలా మనకు వెల్కమ్ డ్యాన్స్తో లాగా ఇక్కడ బాయ్ బాయ్ డ్యాన్స్, ఎగ్జిట్ డ్యాన్స్ ఒకటైతే పర్ఫార్మెన్స్ చేస్తారు. ఇది 6 నుంచి ఆల్మోస్ట్ 7:30 వరకు జరుగుతూనే ఉంటుంది. సో ఫైనల్ ఇదైతే వీళ్ళు చెప్పి పంపించేయడం జరుగుతుందన్నమాట. సో ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో ఒకసారి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా రామోజీ ఫిలిం సిటీ కోసం కొన్ని అప్డేట్స్ కావాలంటే కమెంట్ చేయండి. సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్.